విభజన తర్వాత 10 ఏళ్లు పాలించిన టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు విజయవాడను అభివృద్ధి చేయకపోగా భ్రష్టు పట్టించాయని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి సిహెచ్ బాబురావు మండిపడ్డారు. పార్టీలు మార్చేవారని, ఎన్నికల సమయంలో కనపడేవారిని కాకుండా ప్రజల్లో ఉండేవారిని గెలిపించాలని అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియా కూటమి విజయవాడ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్, సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి సిహెచ్ బాబురావు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ మాట్లాడుతూ ఇండియా కూటమి అభ్యర్థులకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని అన్నారు. 10 ఏళ్లుగా ప్రజలు మోసపోయారని స్వయంగా వారే చెబుతున్నారని అన్నారు. ఈసారి జరగబోయే ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థులు గెలుస్తారని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం బాబురావు గారితో కలిసి క్యాంపెయిన్ జరుగుతుంది. ప్రజలు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. వారికి జరిగిన 10 సంవత్సరాల నుంచి జరిగిన మోసాలు, అన్యాయాలు వాళ్ళకి క్లియర్గా కనపడుతున్నాయి. వారి మొహంలో మంచి రెస్పాన్స్ వస్తుంది. వీ హోప్ ఇండియా కూటమిని బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అలాగే సిపిఎం, సిపిఐ క్యాండిడేట్లు అందరూ మంచి ఓట్స్తో ఈసారి గెలుస్తారని ఆశిస్తున్నాను. అనంతరం సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు మాట్లాడుతూ టీడీపీ, వైసీపీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. మోడీతో కలిసి జగన్, చంద్రబాబు అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. వైసీపీ, టీడీపీలు విజయవాడ నగరానికి ఏమీ చేయకపోగా విజయవాడను భ్రష్టు పట్టించారని అన్నారు. పార్టీలు మార్చేవారిని కాదు, ఎన్నికల సమయంలో కనపడేవారిని కాకుండా ప్రజల్లో ఉండేవారిని గెలిపించాలని కోరారు. విజయవాడ ప్రజల వాణిని వినిపించే తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థికి హస్తం గుర్తుకు, సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు సుత్తి, కొడవలి గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. 10 ఏళ్లలో ఉన్న వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు నగరానికి ఒక పరిశ్రమ తెచ్చారా? ఒక సంస్థ తెచ్చారా? విభజన చట్టంలో ఉన్న మెట్రో రైలు తెచ్చారా? లేదు పేదలకు ఇల్లు ఇస్తామనేది ఇల్లు కట్టించారా? ఏదీ లేదు. పైపెచ్చు ఈరోజు విజయవాడని భ్రష్టు పట్టించారు. భూ కబ్జాల్లో ఆరితేరారు, అవినీతిలో మునిగిపోయారు. అందుకే తెలుగుదేశం, బీజేపీ, వైసీపీ కాదు, దానికి ప్రత్యామ్నాయంగా ఇండియా వేదిక తరపున కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తున్నాం. మీరు ఒకటే ఆలోచించండి, పార్టీలు మార్చేవారు కాదు, నికరంగా నిలబడే వాళ్ళని ఎన్నుకోండి. అవినీతి పరులను కాదు, నీతివంతులను ఎన్నుకోండి. 5 ఏళ్లకు ఒకసారి కనపడే నేతలను కాదు, నిత్యం మన మధ్య ఉండి ప్రజల కోసం పోరాటాలు నడిపేటువంటి వారిని ఎన్నుకోండి. శాసనసభలో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉండాలి. కమ్యూనిస్టుగా బాబురావుని పంపించండి. ఈ నగర మార్పుకి దోహదపడేటువంటి వ్యక్తి, నగర ప్రజల సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తి, పోరాటాలు చేసి సాధించేటువంటి దాంట్లో ముందుండే వ్యక్తి. ఇంకొక విషయం, ఈరోజు మీ శాసనసభ్యుడు ఎవరంటే ఏం చెప్తారు మీరు? మా శాసనసభ్యుడు కబ్జాలు చేసే వ్యక్తి, మా శాసనసభ్యుడు రకరకాలైనటువంటి పద్ధతుల్లో అవినీతికి పాల్పడేటువంటి వ్యక్తి అని చెప్తారు.